గుడివాడ ప్రజలైతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అమరాబూతులు తిడుతున్నారు. బేసిక్ ఎందుకనంటే చెప్పనా మాకు కెసినోలు లేవు, మాకు కెసినోలు లేవు, ప్యాకెట్ క్లబ్బులు లేవు, బూతులు తిట్టుకోవడాలు లేవు. అసలు రోజు మాకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది, ఎంటర్టైన్ మిస్ అయిపోతున్నాము. ఇప్పుడు వచ్చిన ఎన్నికల రాము చదువుకున్నాడు, అమెరికా నుంచి వచ్చాడు అన్నాడు, అదన్నాడు, అవన్నీ చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, నీళ్ళు ఎత్తున్నాడు, పుడుకులు తీపెత్తున్నాడు, ఫౌంటైన్లు పెట్టేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నారు. వాటి వల్ల మాకేముంది ఉపయోగం? కొడాలి నాని అనేవాడు ఉన్నప్పుడైతే ఏవయ్యా మాకు ఈ రోడ్డు కావాలంటే 4 బండబూతులు తిట్టేవాడు. ఇప్పుడు ఈయన అనేవాడు మాకు ఈ రోడ్డు కావాలనగానే అక్కడ ఉన్న అధికారులతోటి ఆ ఫండ్స్ రిలీజ్ చేపిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు. కొడాలి నాని ఆంటీ రైతు బజారు నీళ్ళల్లో మునిగిపోయిందని అంటే, బస్ స్టాండ్ మునిగిపోయిందంటే వాడమ్మా వీడమ్మా అనేవాడు. ఈయనేమో ఇప్పుడు బస్ స్టాండ్ ఏమో పెంచి చక్కగా నీటి ములక్కుండా డెవలప్మెంట్ చేస్తున్నాడు. రైతు బజార్ని డెవలప్ చేసాడు ఆల్రెడీ. ఆ స్టేడియం చుట్టూతో చక్కగా ఆక్రమణలన్నీ తీసేశాడు. అసలు అంత ముందు అయితే 3 తిట్లు 4 బూతుల్లాగా హాయిగా ప్రశాంతంగా ఉన్న గుడివాడని ఈరోజు ఎన్నికల రాము గారు వచ్చి రోడ్లు వేయడం, నీళ్ళు ఇవ్వడం, పుడుకులు తీయడం, కరెంట్ లైట్లు పెట్టించడం, దాని తర్వాత సీసీ రోడ్లు వేయించడం, ఆ బస్ స్టాండ్ రోడ్ డెవలప్ చేయడం, రైతు బజార్ రోడ్ డెవలప్ చేయడం, ఇట్లా ఎన్ని చేసుకుంటూ వెళ్తుంటే మరి గుడివాడ ప్రజలు కొడాలి నాని మీద బూతులు తిడుతున్నారని చెప్పి